హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వరమలక్ష్మి వ్రతం చేస్తున్నాం. అందరికీ హ్యాపీ వరమలక్ష్మి. నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. వరమలక్ష్మికి కింద చిన్న టేబుల్ పీట వేసుకొని దానిపైన కొద్దిగా కుంకుమ పసుపు వేసి అందుపైన ఒక ప్లేట్లో రైస్ వేసుకోవాలి. ఆ పైన కలశం పెట్టుకొని కలశంకి ఒక టెంకాయ ఒక చెంబు అందు పెట్టాలా. పెట్టిన తర్వాత అమ్మవారికి చీర ఇలా డెకరేషన్ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత అమ్మవారు ఇలా రెడీ అవుతుంది. అమ్మవారు రెడీ అయిపోయినాక మేము వ్రతం చేసాము. వ్రతం చేసిన తర్వాత మేము పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము. అక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని అర్చన చేయించుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇలా మేము పూజ చేసుకుని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ దీపం ముట్టించాము. ఈవినింగ్ టైంలో ఇలా మళ్ళీ ఇంట్లో అంతా తుడిచేసి మళ్ళీ పూజ చేసాము. ఇలా ముగ్గు వేసుకొని ఇలా రెడీ చేసాము. మా చిన్న కూతురు టీవీ చూస్తుంది. పెద్ద పాప టీవీ చూస్తుంది. మేము మళ్ళీ వరమలక్ష్మి పండగ కాబట్టి అందరికీ ముత్తైదులకు వాయనం ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం. అందులో ఆ సమయంలో లైట్ పోయింది. కరెంట్ పోవడం వల్ల అందరికీ ఇబ్బంది అనిపించింది. వర్షం పడడం మా పిల్లలందరూ టీవీలు చూస్తున్నారు. మా పాప మా అక్క కూతురు కరెంట్ ఇంకా రాలేదు. ఆ రోజు 8 వరకు కరెంట్ రాలేదు. అలాగే వాయనము అందరికీ వెళ్ళి పిలిచేసాము. అందరూ వచ్చారు వాయనానికి. నేను వెళ్ళాను. వెళ్ళి పూజ అయిపోయిన తర్వాత అందరికీ వాయనాలు ఇవ్వడానికి స్టార్ట్ చేశాను. అందులో వర్షం పడడం స్టార్ట్ అయింది. పెద్దగా పడింది వర్షం. అలాగే వెళ్ళి అందరినీ పిలిచి వచ్చారు అందరికీ వాయనం ఇవ్వడం స్టార్ట్ చేశాను. వీళ్ళంతా ఇక్కడి వాళ్ళే. అందరికీ వాయనం ఇవ్వడం స్టార్ట్ చేశాము. మా సైడ్ అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ వరమలక్ష్మి. అందరికీ వాయనం ఇస్తూ ఉన్నాను. ఇచ్చిన తర్వాత మా పూజ అయిపోయింది.